హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న బొటానికల్ గార్డెన్ పెట్టాను కదండి వీడియో. తర్వాత నెక్స్ట్ పార్ట్ అండి, ఇది కంటిన్యూషన్ పార్ట్ ఇది. అక్కడ అయిపోయిన తర్వాత ఇక మేము స్టార్ట్ అయిపోయామండి రోజ్ గార్డెన్ చూద్దామని. ఇక రోజ్ గార్డెన్కి వచ్చేసామండి మేము. అంటే వెళ్తున్నాము, ఇంక దారిలో ఉన్నాము. మేము చూడండి, టీ ఫ్యాక్టరీ, బొటానికల్ గార్డెన్, తలబట్ట పీక్ అన్నీ పెట్టానండి. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా. ఇంకా కర్ణాటక గార్డెన్ కూడా పెట్టానండి. ఇంకా లైన్‌గా వస్తాయి, మీకు అలా చూస్తూ ఉండండి. ఇంకా పైకార వాటర్ ఫాల్స్, పైకార బోటింగ్‌ది అన్నీ ఉన్నాయి వీడియోస్. ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో క్యాప్చర్ చేసుకున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూడండి తప్పకుండా. ఇలా ఊటీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతది. తర్వాత మేము స్టార్ట్ అయిపోయాం కదండీ! ఇక వచ్చేసాం లోపలికి, గార్డెన్‌కి, రోజ్ గార్డెన్‌కి. రోజ్ గార్డెన్ ఏంటంటే, ఇప్పటికన్నా అక్టోబర్‌లో వెళ్తే అక్కడ మీకు ఫ్లవర్ షో పెడతారండి. అప్పుడు చాలా బావుంటది. ఇప్పుడంటే చాలా తక్కువున్నాయనమాట రోజెస్ అనేది. అప్పుడైతే ఇంకా బావుంటది మీకు. చూడండి, ఇదేనండి గవర్నమెంట్ రోజ్ గార్డెన్ ఉంది కదా! ఇక ఎంటర్ అయిపోతున్నామండి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 150 అండి. అంటే పర్ పర్సన్‌కి రూ. 75. టికెట్ మాత్రం రూ. 75. మేము ఇద్దరం కాబట్టి నేను రూ. 150 పే చేశాను. చూడండి, టికెట్ కూడా చూపిస్తాను మీకు. అదిగోండి, అదేనండి రూ. 75 పర్ పర్సన్‌కి. తర్వాత ఇంకేం ఉండదండి అక్కడ. మొత్తం రోజెసే ఉంటది. మొత్తం రోజ్ గార్డెన్. ఇంకా మామూలు గ్రాస్‌తో డిజైన్ చేసినవి డిజైన్సే ఉంటాయి. కానీ వెళ్తామని చాలా మనకు ఆ ఫ్లవర్స్ చూసి చాలా ప్లెజెంట్‌గా ఉంటదండి. మంచి ఫీల్ వస్తది. మొత్తం ఫ్లవర్స్, ఇంకా ఆకులన్నీ కొంచెం డ్రై అయిపోతున్నాయండి. మామూలుగా అయితే అక్టోబర్‌లో చెప్పాను కదా! ఆ టైంలో వెళ్తే మాత్రం చాలా బావుంటది. ఆ టైంలో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. ఇలా చూద్దాం అనుకున్న వాళ్ళైతే మాత్రం. ఇంకా మాకు లీవ్స్ దొరకదంటే మాత్రం లీవ్స్ ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ తర్వాత ఫొటోస్ కూడా తీస్తారండి. ఫొటోస్ కూడా చార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఆ రోజెస్ మధ్యలో. నేను ఆల్రెడీ టీ ఫ్యాక్టరీ కాదు, మా కర్ణాటక గార్డెన్‌లో అక్కడ టీ ప్లాంటేషన్ ఉంటే అక్కడే నేను తీసుకున్నాను ఫోటో. మరి ఇక్కడేం ఆ ఫొటోస్ ఏం తీసుకోలేదు. తీసుకుంటే వెంటనే ఇచ్చేస్తారు. అది కూడా ఉంది ఇక్కడ. ప్రతి గార్డెన్‌దే ఉందండి. బొటానికల్ గార్డెన్ కూడా ఉంది అలా ఫోటో తీసుకునేది. చూడండి, మా పాపను వదిలాం కదా! ఇక పరిగెడుతూనే ఉంటది ఇక్కడ మొత్తం. కానీ బావుందండి. మొత్తం ఆ ఫ్లవర్స్ చాలా రకాలు ఉన్నాయండి ఫ్లవర్స్. మనకు తెలిసినవేంటి, యెల్లో కలర్ ఒకటి తెలుసు నాకైతే. రెడ్ ఒకటి తెలుసు, పింక్ తెలుసు, ఆరెంజ్ తెలుసు. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయండి. చాలా ఫ్లవర్స్. మంచిగా ఇంకా ఇప్పుడు మంచిగా లేదండి. అదే అక్టోబర్‌లో ఆ టైంలో వెళ్ళినట్లయితే మీకు మంచిగా అన్ని ఫ్లవర్స్ మంచిగా కనిపిస్తది. చాలా బావుంటది అప్పుడు ఆ టైంలో అయితే. ఇప్పుడైతే కొంచెం అంత అంత ఫ్లవర్స్ ఏం లేవు ఈ టైంలో మాత్రం. ఇంకా చిగుర్లు వస్తాయండి చిన్న చిన్నగా. కానీ ఒక్కొక్క మొక్కకు మాత్రం చాలా పూలున్నాయి. ఒక 8, 9 అలా ఉన్నాయండి పూలు మాత్రం. అక్కడ మట్టి అనుకుంటా. మట్టి వల్ల చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి మొక్కలు మాత్రం. చాలా మంచి మట్టి అనుకుంటా. మనమైతే ఎన్ని వేస్తాం కదా! ఎన్ని వేసినా మంచిగా ఇంత దినిగకైతే గ్రోత్ అవ్వదు. నేను చేస్తే మాత్రం. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి మొక్కలు మాత్రం. ఇక చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకోవడం. ఇంకా ఇది కూడా 3 స్టెప్స్ ఉంటదండి. ఇది ఫస్ట్ ఇది. ఇంకా గ్రౌండ్ ఉంటదండి. చాలా బాగా డిజైన్ చేశారు. పైనుంచి అలా కిందకి. బొటానికల్ గార్డెన్ అయితే కింద నుండి అలా మనం పైకెళ్తాం స్టెప్స్. ఇదైతే కిందనండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో చాలా బాగా కట్టారు ఇది మాత్రం. ఈ గార్డెనింగ్ మాత్రం బాగా డిజైన్ చేశారు. చూడండి, ఎంత బావుంది కదా! మంచిగా గ్రీనరీగా. కానీ ఊటీ అంటే మాత్రం నిజంగా చాలా ఎక్కడ చూసినా మొక్కలు ఇవేనండి. చాలా బావుంటది క్లైమట్టు. ఎంత చల్లగా గ్రీన్‌గా ప్లేస్ అంతా మొక్కలు, చెట్లు, చాలా ప్లెజెంట్ మూడ్ ఉంటదండి. ఒక్కసారి ఎవరైనా ప్లాన్ చేసుకోండి. చాలా బావుంది. నాకైతే మంచిగా అనిపించింది. చలి మాత్రం ఉంటదండి. వింటర్‌లో వెళ్ళాం కాబట్టి ఇంకా మాకుంది గానీ, నార్మల్‌గా అయితే మీరు ఏప్రిల్, మే టైంలో వెళ్ళండి. అప్పుడు బావుంటుంది. ఎక్కడ చూసినా అంతేనండి. గ్రాస్‌తో డిజైన్ చేసినవి రోజెసే ఉంటాయి. రోజ్ గార్డెన్ అంటే. ఇంకా చెప్పాను కదా! ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 75 అండి పర్ పర్సన్‌కి. ఇంకా తినడానికి అవి కూడా ఉంటాయండి బయట. కాకపోతే అలా ఎండలా అనిపించినా అసలు ఎండే అనిపించదండి అక్కడ మాత్రం. ఇంకా ఎండలో ఉందామా అన్నట్టు ఉంటది. అంత ఇదిగా ఉంటది చల్లగా. కానీ మొత్తం క్లీన్‌గా చాలా క్లీన్‌గా ఉంచుకున్నారండి మొత్తం. ఎక్కడ మనకు చిన్న పేపర్ కూడా కనిపించదు. జస్ట్ ఏమీ కనిపించదు. చాలా మంచిగా అనిపిస్తది. ఇంకా రోజ్ గార్డెన్, టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అవి కూడా పెట్టానండి. చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అక్కడ ఒక పాప అండి. ఆ పాపకి హైఫై ఇమ్మంటే హైఫై ఇస్తుంది. హైఫై ఇచ్చేసాక వచ్చేసింది.
పాపని దించితే మాత్రం మొత్తం తిరగడమేనండి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా! ఎక్కువ రోజెస్ పైనంతా రోజెస్ అండి. కింద మొత్తం గ్రాస్‌తో డిజైన్ చేసి ఉంటది. అక్కడ కూడా ఉన్నాయి రోజెస్ ఇంత ఉండవు కిందన. చూడండి కిందకి కనిపిస్తే హౌసెస్ కూడా మంచిగా కనిపిస్తాయి. హైట్‌లో ఉందండి ఇది. ఊటీ అంటే మొత్తం కొండే కదా! ఈ కొండ మీద మంచిగా ఇలా చేసుకున్నారు. ఇల్లులైనా సరే, మొక్కలైనా, మళ్ళీ వాళ్ళ పంటలు పండించుకోవడం అన్నీ మంచిగా చేసుకుంటున్నారు కొండ మీద. కొండనే అంత మంచిగా చేసుకున్నారు. తిరుపతి చూడండి, తిరుపతి అలాగే ఉంటుంది కదా! అలానే ఉంది ఇక్కడ కూడాను. అలా వెళ్తూ ఇదండి ఇక్కడ స్టెప్స్ ఇవ్వండి. కింద దీనికి వెళ్ళండి, ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇలా దిగి కిందకి వెళ్తాం అనమాట. మళ్ళీ ఇంకా కిందకి కూడా ఉందండి. మరి అంత కిందకి మరి మేము వెళ్ళలేదు. ఎందుకంటే సేమ్ అంతా అలానే ఉందని అది ఇంకా వెళ్ళలేదు. అసలు డౌన్గా ఉందండి. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మా పాప మాత్రం. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎవరైనా చూడని వాళ్ళు వింటే చూడండి వీడియోస్ మాత్రం అన్నీ పెట్టానండి. మేము కోయంబత్తూర్ టు ఊటీ ఎలా ట్రావెల్ చేసామో ఆ ట్రావెల్ ప్రైసెస్ అన్నీ పెట్టానండి మీకు. అవన్నీ చూడండి. నార్మల్ దూరం అయితే నేను చెప్పలేండి. దూరం అయితే మనం ట్రైనే బుక్ చేసుకోండి. మేము దగ్గర 3 అవర్స్ కాబట్టి మేము బస్సే బుక్ చేసుకున్నాము. బస్సులోనే వెళ్ళిపోయాము. 100 రూపీస్ అంతే 3 అవర్స్కి. అదే క్యాబ్ బుక్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ అడిగేస్తారండి. ఏం లేదు, మేము నార్మల్గా పొలాచి వెళ్తేనే మాకు 2000 అంత పే చేసామండి ఒక 1 అవర్కి. ఎందుకు నాకైతే ఇంత ట్రావెలింగ్కి మనీ పెట్టడం అనిపించింది. మనం తినింది లేదు, చేసింది లేదు. ఎందుకు ఉంటుంది ఊరకే ట్రావెలింగ్కి. ఇంకా ఎక్కువ లాంగ్ జర్నీ అనుకోండి నీకు తప్పదు. ఎందుకంటే అప్పుడు మనం స్ట్రెయిన్ అయిపోతాం కాబట్టి అప్పుడు తప్పదు. ఇక మనం కంఫర్ట్ చూసుకోవాలి. 3 అవర్స్కి మరీ 3 అవర్స్కి 4 అవర్స్కి 2 అవర్స్కి అవసరం లేదు నా ఫీలింగ్ అంతే. అందుకే మేము చక్కగా బస్సులో వెళ్ళిపోయామండి. బస్సులో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా బస్సులోనే వచ్చేసాము. మేక్ మై ట్రిప్ దానిలో బుక్ చేసామండి రిటర్న్ది మాత్రం 700 అంత పడింది పర్ పర్సన్‌కి. కానీ అంటే మంచిగా ఉంటుందని. ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం బస్సు అంత దినుగా బాగుంది కానీ మరీ అంత దినుగా ఉండలేదని రిటర్న్ మాత్రం మేక్ మై ట్రిప్‌లో చేసాము. కానీ మాకు అది ఆ బస్సు క్యాన్సిల్ చేసినట్టు మాకు తెలియలేదు. మెసేజ్ కూడా రాలేదు అసలు ఇన్ఫర్మేషను. మేమేమో నార్మల్‌గా బస్ స్టాప్‌కి వెళ్ళిపోయి అక్కడ అడిగామనమాట. అడిగితే మేము కరెక్ట్ టైంకి 6కే కరెక్ట్ బస్ అని తొందరగా వెళ్ళిపోయాము. అక్కడ పైకర చూసేసి. కానీ అక్కడ మాత్రం బస్సు మాకు మెసేజ్ రావడం బస్సు అప్పుడు తర్వాత అక్కడ తెలిసిందండి. మామూలుగా ఆ యాప్లోకి వెళ్ళి మళ్ళీ చూసామన్నమాట. చూస్తే అప్పుడు క్యాన్సిల్ చేసి ఉంది. మనీ అయితే రిటర్న్ పడిపోయేవండి మనం బుక్ చేసుకునేవి. చూడండి అమ్మాయిలు రీల్స్ చేసుకుంటున్నారు ఇక్కడ. కానీ చాలా బాగుంటుందండి మొత్తం గ్రీనరీగా. కానీ మాకు ఈ మేక్ మై ట్రిప్‌లో బుక్ చేసాం కానీ మాకు మాత్రం ఆ మెసేజ్ మాత్రం రాలేదండి. చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడు మాత్రం. ఇక్కడ ఒక బావిలాగా ఉందండి పెద్దది. ఈ మొత్తం వాటరింగ్ చేస్తారు కదా మొక్కలన్నిటికీ. ఫ్లవర్స్ మాత్రం చాలా రకాలు ఉన్నాయండి. రోజెస్ మాత్రం చాలా బాగుంది. ఇంకా కింద స్టెప్స్ దిగితే ఇంకా కింద కూడా వస్తుందండి ఇంకో ఫ్లోరు. కానీ ఎంత బాగా మంచిగా చేసుకున్నారండి వీళ్ళు మాత్రం. ఆ నేమ్స్ కూడా ఉన్నాయండి ప్రతి ఫ్లవర్ మొక్క దగ్గర కూడా. ఇక మేము రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నామండి. ఎందుకు అక్కడ ఆగాను నేను. ఇంకా మొత్తం చూస్తే అంతా అదే ఉన్నట్టుంది మొత్తం మొక్కలన్నీను. అంత బాగా మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం అండి. అంత మంచిగా చూడండి ఎంత బాగా మంచిగా ఎక్కడ మనకు వాడిపోయిన ఇదే కనిపించదు. మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీగానే ఉంటుంది.
చిన్నపిల్లలు ఉన్న మాత్రం ఏదైనా కొంచెం 3 డేస్ 4 డేస్ అలా ఉండాలని మాత్రం ఏదైనా స్టవ్ కానీ ఇండక్షన్ స్టవ్ కానీ ఏదైనా పట్టుకోండి. ఎందుకంటే బయట ఫుడ్ అయితే అక్కడ ఏటుబూరిలో బాగుంటుందండి ఊటీలో. ఏటుబు రెస్టారెంట్ బాగుంటుంది కానీ నేనైతే మరి ఎక్కడ బయట ఫుడ్ అయితే పెట్టలేదండి. అక్కడ మామూలుగా నేను కుక్ చేసుకొని తీసుకొని వచ్చేసాము. మేము బయట తినలేదు. చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుందండి అవి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ క్యాబ్ డ్రైవర్కి మాత్రం 5000 అయిందండి. మేము 7 ప్లేసెస్ మొత్తం మాకు చేశారు. ఒక్క పైకర వాటర్ ఫాల్స్ కొంచెం దూరం, ఒక 1 అవర్ పడుతుంది. 1 అవర్ కూడా లేదు, 40 మినిట్స్ అనుకుంటా. అంత మిగతావన్నీ కొంచెం కొంచెం దగ్గరేనండి. కానీ క్రిస్మస్ వీకెండ్ అవ్వడం వల్ల అన్నీ రూమ్స్ అయినా క్యాబ్స్ అయినా అన్నీ కాస్ట్ పెంచేస్తారు బాగా. నార్మల్ టైంలో అంత ఉండదంట. అది చూసుకొని వెళ్ళండి ఎవరైనా సరే, ముందుగానే చూసుకోండి. అంతేనండి, ఇక ఇది అయిపోయింది. మేము రిటర్న్ అయిపోతున్నాము. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఫాల్స్, అక్కడ పైకార వాటర్ ఫాల్స్కి ఇక్కడ స్టార్ట్ అయిపోతాం మేము. నేను ఇక్కడే కార్లోనే ఫుడ్ పెట్టేశానండి మా పాపకి. అప్పటికే 12:30 అయిపోయింది టైము. నేను ఉగ్గు పౌడర్ తీసుకెళ్ళాను కదా, ఆ ఉగ్గే చేసేసి పెట్టేశాను అనమాట. కార్లో పెట్టేసి స్టార్ట్ అయిపోయాం మేము. ఎవరికైనా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా పెడతానండి. కొంచెం ఈ వీడియోస్ అన్నీ ఈ ఊటీకి అంతా ఎవరికైనా యూజ్ అవుద్ది కదా, అందుకని ఇది పెడుతున్నాను ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను. కొంచెం ఫాలో అవ్వండి. నా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోసే పెడతానండి నేను. చూడండి, మీకు నచ్చితే చూడండి. ఇంకంతేనండి, అక్కడ నుండి ఇక్కడ స్టార్ట్ అయిపోయాం మేము పైకార వాటర్ ఫాల్స్కి. అది కూడా ఆ వీడియో నెక్స్ట్ లాగ్లో పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే అన్నీ ఒక్కసారి పెట్టినా మీకు కూడా చూడడానికి విసుగ్గా ఉంటుంది, ఎక్కువ లాంగ్ వీడియో అయిపోతే. అందుకని నేను ఒక్కొక్క ప్లేస్తో ఒక వీడియోలా పెడుతున్నాను, కొంచెం మీకు చూడడానికి కూడా బాగుంటుందని. మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ప్లేస్తో ఒక ఐడియా వస్తుంది కదా. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.